తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ విశ్రాంత ఈవో ధర్మారెడ్డి రెండో రోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప, ఇవాల్టి సిట్ విచారణకు సంబంధించి వివరాలేంటి? ఇంకా వరుసలో ఎవరున్నట్లుగా అనుకోవచ్చు? స్వప్న, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఈ రోజు రెండో రోజు కూడా గతంలో 2019 నుంచి 24 వరకు టీటీడీ అదనపు ఈవోగా ఇన్ఛార్జి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత తిరిగి 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు ధర్మారెడ్డిని విచారించారు. ఆ తర్వాత రెండో రోజు కూడా విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం 9 గంటల నుంచే విచారణకు హాజరయ్యారు. తొలి రోజు విచారణలో పలు కీలక అంశాలు సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2019 నుంచి 24 వరకు ఆయన అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే అంటే 2020 నుంచి 24 వరకు ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల కిలోల మేర నెయ్యిని టీటీడీ కొనుగోలు చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారు చేయడానికి ఈ నెయ్యిని వినియోగించారు. ఆ 68 లక్షల కిలోల నెయ్యికి సంబంధించి పూర్తిగా అది కల్తీ అయిందని చెప్పి సిబిఐ నేతృత్వంలో సిట్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ గాని, అదే విధంగా బోలేబాబా డైరీకి రసాయనాలు విక్రయించిన అజయ్ కుమార్ సుగంధి గాని, ఇలా వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా వాటినన్నింటినీ ముందుంచుకొని ధర్మారెడ్డిని 19 నుంచి 24 వరకు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు మనకు సమాచారం. దీంతో పాటు బోలేబాబా డైరీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు విపిల్ జైన్, పొమ్మిల్ జైన్ కూడా విచారణకు పిలిపించి ధర్మారెడ్డితో పాటు వారిని కూర్చోబెట్టి విచారణ నిర్వహిస్తున్నట్లు పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కల్తీ అయిన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తున్నప్పుడు ఒక బాధ్యత గల, అన్నిటికీ బాధ్యత ఉన్న ఈవోగా మీరు గుర్తించలేదా? గుర్తిస్తే ఎందుకు దాన్ని అడ్డుకోలేదు అనే అంశాలు తొలి రోజు ప్రశ్నించడం తెలిసిందే. ఈ సమయంలోనే కల్తీ అవుతున్న విషయాన్ని తెలుసుకున్నాను, కానీ దాన్ని నిరోధించలేకపోయాను, పై స్థాయి నుంచి ఒత్తిడి ఉండడంతోనే దాన్ని నిరోధించలేకపోయానని చెప్పి ఆయన సమాచారం ఇచ్చినట్టు సిబిఐ నేతృత్వంలో సిట్టుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రెండో రోజు మరిన్ని అంశాలను, అంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పనని విచారించిన సమయంలో వెలుగు చూసిన అంశాలను కూడా ఈరోజు ధర్మారెడ్డి ముందు ఉంచి ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. స్వప్న, ధన్యవాదాలు నారాయణప్ప.